హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు సింగర్ ప్రభా అఫీషియల్. సో ఇదైతే ఒక మంచి కంటెంట్ వ్లాగ్ అనే చెప్పచ్చు నిజానికి కూడా. ఎందుకంటే మేము స్వర్ణగిరి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయినాం అనమాట. స్వర్ణగిరి వెళ్తున్నాం, నేను మా తమ్ముడు ఇంకో తమ్ముడు అందరం వచ్చేసి వెళ్ళిపోతున్నాము. కానీ చాలా బాగుంది. ఇగో ఇది ఎంట్రన్స్ అనమాట. అసలు పార్కింగ్ కూడా కష్టం ఉండే, చాలా దూరంలో ఉండే పార్కింగ్ కూడా. కానీ టెంపుల్ అయితే చాలా బాగుంది. నార్మల్గా చూద్దాంలే అని అనుకున్నాను నేను, కానీ నార్మల్గానైతే ఏం కాదు, చాలా బాగుంది అంటేనే వెళ్ళినాము. కొత్త కదా ఇప్పుడే, ఎట్లుంటుందో అన్న ఉద్దేశంలో వెళ్ళినాం. కానీ చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయినా నేను, ఎందుకంటే నేను తిరుపతి వెళ్ళలేదు ఎప్పుడు. వెంకటేశ్వర స్వామిని స్పెషల్గా దర్శనం చేసుకోవడం నాకైతే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మన లుక్ అనమాట, కార్లో నుంచి అలా దిగుతున్నాము, దిగేశాను. సో హాయ్ చెప్తున్నాం మీ అందరికి. హాయ్ చెప్పండి మీరు కూడా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ హాయ్. అండ్ ఇదంతా గుడి బయట అంతా మొత్తము. మేమైతే లోపలికి వెళ్తున్నాము. అక్కడ నిజంగా ఎట్లా అంటే ఎక్కడికో నిజంగా వేరే ప్రదేశానికి వెళ్ళినట్టే అనిపించింది నాకైతే. ఇంకా చూస్తున్నారు కదా ఎంత బాగుంది అసలు. పార్కింగ్ అసలు ఎంత కష్టం అంటే అంత కష్టం అయింది. చాలా చాలా దూరంలో పెట్టినాం మేమైతే కార్ అక్కడ. ఇంకో ఇవన్నీ కారే పార్కింగ్ అంతా ఉంది ఇక్కడనే. సో ఒక వ్యూ అంత ఎంత బాగుంది అసలు. ఇక్కడ నుండి స్టార్ట్ అయితే ఇగో మనకి గుడి ఎంట్రన్స్ అనమాట ఇది. అక్కడ చూసిరు కదా, అక్కడ బయటకు వస్తాం, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. సో నేను మా వాళ్ళని వెతుకుతున్నా, వచ్చేసిండు ఒకడు, ఇంకోటి వచ్చేసాడు. మా ఆయన వీడియో తీస్తుండే ఆబ్వియస్గా. సో ఇక్కడైతే స్వామివారి పాదాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ రష్ అందరు కనబడుతున్నారు కదా మీకు. స్వామివారి పాదాలు, దండం పెట్టుకోండి, దండం పెట్టుకోండి, దండం పెట్టుకోండి, స్వామివారి పాదాలన్నమాట. అందుకే ఇక్కడ జనం చాలా ఎక్కువ ఉన్నారు. ఎంట్రన్సే మనకు స్వామివారి పాదాలతో ఉంది ఇక్కడ. ఇంకా లోపలికి వెళ్తే అసలు పబ్లిక్ చాలా అంటే చాలా పబ్లిక్. కాకపోతే లోపలైతే మనకి అన్ని సౌకర్యాలు చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఎండలు మండిపోతున్నాయి, ఎట్లా వెళ్ళాలి అనుకునే వాళ్ళకైతే చాలా సౌకర్యాలు ఉన్నాయి అక్కడ. మనకి అడుగడుగున కూలర్స్ ఉన్నాయి లోపల. స్వామివారి దర్శనానికి క్యూ లైన్లో కూలర్స్ ఉన్నాయి, కూల్ వాటర్ అవైలబుల్లో ఉంది. కింద మొత్తం రెడ్ మ్యాట్ చూసిరు కదా, రెడ్ మ్యాట్ ఉంది. అసలు చాలా అంటే చాలా సౌకర్యాలు ఉన్నాయి అన్నమాట. సమ్మర్లో వెళ్దాం అనుకున్నట్టు అయితే నో టెన్షన్. అండ్ ఇవన్నీ స్టెప్స్ నేను ఫస్ట్ అనుకున్నా పోవడానికి వేరే దారి ఏదైనా ఉందా, లేదంటే స్టెప్స్ ఎక్కాలంటే నా బిడ్డ మమ్మీ నేను ఎక్కుతా అని చెప్పింది. అగో తీసుకుపోతున్నామని. ఇంకా ఆమెతో పాటు నేను కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయిన. అట్లనే స్టెప్స్ అంటే పెద్ద స్టెప్స్ ఏం లేదు, నార్మల్గా 5 స్టెప్స్ తర్వాత ఇట్లా నార్మల్గానే ఉంది. ఇదంతా లోపల అనమాట. స్వామివారి దర్శనానికి వెళ్ళేసి వచ్చిన తర్వాత తీసిన వీడియో ఇది. లోపలికి ఫోన్ అలో లేకుండే, సో అందుకని చెప్పి తీయలేకపోయిన వీడియో. చాలా బాగుందండి నిజంగా, తప్పకుండా అందరూ వెళ్ళి దర్శించుకోవచ్చు. అంటే అంత బాగుందనమాట. తిరుపతి వెళ్ళడానికి అందరికీ అవైలబుల్ ఉండదు కాబట్టి ఇక్కడికి రావచ్చు నిజానికి. తిరుపతి ఎప్పుడైనా. అండ్ ఇక్కడ ఇదంతా ఇక్కడ క్యూ అనమాట లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ ఇది మొత్తం బయట అనమాట. అక్కడ ఫోన్లు అవన్నీ ఇచ్చేసేయాలి, ప్రసాదం కౌంటర్, సెల్ ఫోన్స్ అన్నీ అక్కడ వాళ్ళకి ఇచ్చేసేయాలన్నమాట. లోపలికి అలో చెయ్యరు. ప్రత్యేక దర్శనానికి 50 రూపీస్ అన్నమాట. ఇదంతా అసలు చాలా పబ్లిక్ ఉన్నారండి, చాలా అంటే చాలా. నిజానికి ఇది మార్నింగ్ కన్నా కూడా నైట్ అయితే చాలా బాగుంటుందంట వ్యూ అన్నారు. కానీ పిల్లలతో నాకు నైట్ రిస్క్ అవుతుంది కాబట్టి నేను మార్నింగే వెళ్ళిన. అండ్ ఇక్కడైతే కొన్ని ఏమంటారు వీళ్ళందరూ ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. నేను ఇక్కడున్నా. అయితే మీకు ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పాలన్నమాట. ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు, వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. చిన్న పాప వాళ్ళు చూపిస్తా చూడండి. ఆ అమ్మాయి డ్యాన్స్ చేసే పాప కావాలి కదా మీకు, ఒకసారి చెప్పండి, కామెంట్ చేయండి మీకు తెలిస్తే. ఆల్రెడీ నేను చెప్పేస్తే కానీ భరత వేదముగ నిరత నాట్యముగ ఆ సాంగ్కి అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది అనమాట. నిజానికి అమ్మాయికి అక్కడ చూపిస్తుంటే అమ్మాయి అక్కడ చేస్తుంది, కిందన్న వాళ్ళు చూపిస్తున్నారు. అందుకే అమ్మాయి అసలు కెమెరా సైడ్ చూస్తలేదు. నేను అది బాగా పర్టికులర్గా గమనించి తీసినాను అనమాట వీడియో. కానీ చాలా బాగా చేస్తుంది అమ్మాయి. కింద వాళ్ళ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చెప్తుంటే తీసింది. ఇక్కడ వాటర్ ఫాల్ అనమాట. ఇది వాటర్ ఫాల్ అంటే నాకు ఇట్లా చాలా ఇష్టం ఇట్లా నిజానికి. ఇంకా దాన్ని ఫోన్లో చూడడం, వీడియో చూడడం కన్నా డైరెక్ట్ చూస్తే నేను అసలు ఆగలేకపోయినా. కానీ పిల్లలతో వెళ్ళినప్పుడు ఇంకా తప్పదు మనకు.
ఇది లోపల గుండం అంటారు కదా స్వామివారిది, ఇంకో అదనమాట. అసలు ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. అసలు ఈ వ్యూయే నేను నైట్ టైం చూసింది, మామూలుగా ఫోన్లో వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో కూడా. అసలు నైట్ అయితే ఇంకా బాగుంది. ఇది గంట నాకు అస్సలు రాలేదు ఫస్ట్. అందరు రెండు రెండు చేతులతో కొట్టిరు, కానీ నేను ఒక చేతినే కొట్టిన. మా ఆయన నుండి మళ్ళీ కొట్టొకసారి అని చెప్పేసరికి మళ్ళీ కూడా కొట్టేసిన. కానీ అది పట్టుకుంటున్నారండి వాళ్ళందరూ, పట్టుకొని అసలు ఇస్తలేరు, ఇచ్చిండ్రు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.